ఇంకొక ఈజీ రెఫరెన్స్. సామెతల గ్రంథం 23 కీర్తన మనకు చాలా ప్రియమైన కీర్తన కదా. 23 సత్యమును అమ్మివేయక. హల్లెలూయా. సత్యాన్ని ఏం చేయాలండి? కొని ఉంచుకోవాలి. సత్యము అనే దాని గూర్చి వ్యాపారం జరుగుతోంది భూమి మీద. కొనడం జరుగుతోంది, అమ్మడం జరుగుతుంది. కొనడము అమ్మడం అంటే అర్థం ఏంటి అసలు చెప్పండి? నా దగ్గర సత్యం ఉంది, దాన్ని వదులుకుంటే నాకు డబ్బులు వస్తాయి. ఇది సత్యాన్ని అమ్మేయడం. సత్యం నాకు అర్థమైంది, కానీ దాన్ని వదిలేస్తే నాకు సమాజంలో గౌరవం దొరుకుతుంది. సత్యం నాకు అర్థమైంది, అయినా దాన్ని వదిలేస్తే సమాజం నాకు నమస్కారం పెడుతుంది. ఈ భూమి మీద నా బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. సత్యమే కావాలి అంటే లోకమంతా విరోధమైపోతుంది. మనుషులిచ్చే మెప్పు కోసం, మనుషులిచ్చే ఘనత కోసం, ఆర్థిక లాభము కొరకు, సుఖాల కొరకు, ఏదో ఒక విధంగా లాభం పొందడానికి సత్యం అర్థమైనా సరే వదిలేస్తారు కొంతమంది. సత్యం అర్థమవుతుంది అయినా వదిలేస్తాడు. వదిలేసి ఏదో సంపాదించుకుంటాడు. మనుషుల్లో మెప్పు, ఘనత, పదవి, హోదా, కానీ మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. మరొకడు ఉన్నాడు, సత్యం నాకు కావాలంటే మరి నువ్వు కొన్ని పోగొట్టుకోవాలి. అది కొనుక్కోవడం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సత్యం నాకు కావాలంటే ఈ డబ్బు పోగొట్టుకోవాలి. నేను కుల పెద్దను, నా కులంలో ప్రముఖుడిని, సమాజంలో నేను ఒక అగ్రస్థానంలో ఉన్నాను, ధనవంతుణ్ణి, తండ్రి తాతల ఆస్తిపాస్తులు ఉన్నాయి. యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆస్తులన్నీ పోగొట్టుకోవాలి. సత్యాన్ని నమ్మితే కులం వెలివేస్తుంది, ఆస్తిపాస్తులు నాకు రావు. మరి ఏం చేయాలి? సరే, అన్నీ పోగొట్టుకుంటానండి, నాకు సత్యం దొరికితే చాలు. అది సత్యమును కొనుక్కోవడం. భక్త సింగ్ గారు కోటీశ్వరుల కుటుంబంలో పుట్టాడు. కాలేజీలో ఆయన ఇంజనీరింగ్ చదివాడు. చదువులేనోడు కాదు ఆయన, ఇంజనీరింగ్ చదివాడు. బైబిల్ చింపేశాడు. మాదిగోళ్ళ పుస్తకం, మాలోళ్ళ పుస్తకం మాకెందుకని. తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. రే, నువ్వు ఆ మాదిగ మాలలో దేవుణ్ణి నమ్మితే ₹1 కూడా నీకు ఇవ్వను, ఆస్తిపాస్తులు నీకు రావని చెప్పాడు తండ్రి. అప్పటికే పెళ్ళై, నువ్వు ఆ మాదిగోళ్ళు దేవుణ్ణి వదిలేస్తే నీతో సంసారం చేస్తాను, లేకపోతే నాకు ఇదే గుడ్ బై అని చెప్పింది అమ్మగారు. ఆమె చనిపోయేదాకా రక్షణ పొందలే భక్త్ సింగ్ గారి భార్య. ఆయన అన్నాడు, అమ్మని నాన్నని పోగొట్టుకుంటాను, భార్య నాకు కావాలి, ప్రేమిస్తున్నాను, కానీ రక్షణ కంటే భార్య ముఖ్యమైతే కాదు. ఏనాటికైనా నీకు నిజమైన దేవుడు ఎవరు అర్థమైతే రావమ్మా, ఎన్నేళ్ళకి వచ్చినా నిన్ను చేర్చుకుంటా, నీ కొరకు ఎప్పుడూ నేను వెయిట్ చేస్తుంటాను, కానీ నీ కోసం నీ బెదిరింపులకు భయపడి సత్యదేవుడు మాత్రం వదులుకోలేనని, ఇంకా మీరు ఇచ్చే ఆస్తిపాస్తులు నాకు అక్కరలేదని ఆయన పంజాబ్ రాష్ట్రాన్ని వదిలేసి సౌత్ ఇండియాకు వచ్చారు. దేవుడు ఆయన ఘనంగా వాడుకున్నారు. మొదట్లో ఎలీము అనే సహవాసం, తర్వాత హెబ్రోన్గా మారింది. లక్షల మందిని రక్షణలోకి నడిపించాడు. ఆయన కొడుకు కూడా రక్షణ పొందలే.
ఎవరైనా పోనీ నాకు అవసరం లేదు, నాకు సత్యము కావాలి, సత్యమయ్యున్న క్రీస్తు కావాలి. భగత్ సింగ్ గారు అలాగా సత్యాన్ని కొనుక్కున్నాడు. లాస్ట్ ఎవ్రీథింగ్, తనకున్నదంతా ఖర్చు చేసి సత్యాన్ని కొనుక్కున్నాడు. సాధు సుందర్ సింగ్ కూడా అంతే. వాళ్ళు కోటేశ్వర్లు, జమీందారీ వంశం. ఆయన కూడా బైబిల్ను ద్వేషించి లుధియానాలో, ఆయన ఏ కాలేజీలో స్కూల్లో చదువుకున్నాడో అదే లుధియానా స్కూల్లో మీటింగ్స్ జరిగినాయి. నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు. పంజాబ్లో ఎరిక్ మసీహ్ అనే పాస్టర్ గారు అక్కడ మీటింగ్స్ పెట్టారు. ఇక్కడేనండి ఆయన బైబిల్ కాల్చిందని చూపించారు. బైబిల్ను కాల్చేశాడు సాధు సుందర్ సింగ్. అంతకుముందు సాధువు కాదు ఆయన, చాలా రోషం కలిగిన సిక్కు మత అవలంబకుడు, అభిమాని. ఆయన ఈ తెల్లోళ్ళ మతము మనకు అక్కర్లేదు, కులం జాతి తక్కువ మతం మనకు అక్కర్లేదని బైబిల్ను చింపి కాల్చేశాడు, తగలబెట్టాడు. తర్వాత ఆయనకు సత్యం అర్థమైంది. యేసు ప్రభువుని అంగీకరించినందుకు ఆయనను చాలా హింసించారు, కొట్టారు, దూషించారు. మన తండ్రి తాతల ఆస్తిలో నీకు ఒక చిల్లి గవ్వ రాదని చెప్పారు. అదంతా ఇచ్చేసి నేను సత్యాన్ని కొనుక్కుంటాను అని ఆయన ఇల్లు వదిలేశాడు. ఇక నాకేం అక్కర్లేదు, దేవుడు దొరికాడు నాకు చాలు, సత్యం దొరికింది నాకు చాలు, మీరు ఇవ్వడం ఏంటి, మీరే ఉంచుకోండి, నాకు అక్కర్లేదని ఆయన తన జీవితాన్ని సువార్త కొరకు, పరలోకాన్ని చేర్చే సత్య మార్గాన్ని ప్రచారం చేయటం కొరకు ఆయన ధారపోశాడు. ఆయన he was called the prophet with the bleeding feet. రక్తం కారుతున్న పాదాలు కలిగిన ప్రవక్త అని ఆయన పేరు. రక్తం కారే పాదాలు కలిగిన ప్రవక్త. ఎందుకంటే ఆయన కొండలెక్కి లోయలు దిగి హిమాలయాల్లో ఘాటి రోడ్ల మీద అప్పుడు ఏమి ప్రయాణ సాధనాలు లేవు. ఆయన అడవులలో, అడవి జాతుల మధ్యలో సువార్త చెప్పాడు. అమెరికా కూడా వెళ్ళాడు, సౌత్ ఇండియాకు కూడా వచ్చాడు. ఆయన ఆఖరికి ఎక్కడ చనిపోయారు, ఆయన శవం కూడా దొరకలే, తెలీదు. ఎక్కడ మంచు కొండలో చనిపోయారో తెలియదు. అద్భుతమైనటువంటి సేవ చేశారు ఆయన. సుందర్ సింగ్ ఆయన పేరు. తర్వాత యేసును నమ్మిన ఒక క్రైస్తవ సాధువుగా, సన్యాసిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. దేవుని బిడ్డలారా, ఎంతమందినైనా ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. పురుషోత్తమ చౌదరి, ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇవన్నీ లేకముందు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇదంతా కలిసి ఉన్న టైంలో పర్లాకిమిడి ఇక్కడ మీకు దగ్గర, అక్కడ బ్యాప్టిస్టు సంఘం, అక్కడ బాప్తిస్వం పొందాడు ఆయన. ఆ గుడిలో కూడా, ఆ చర్చిలో కూడా దేవుడు నన్ను తీసుకెళ్ళి వాక్యం చెప్పించాడు. అక్కడ మీటింగ్స్ జరిగినాయి. అదొక గొప్ప ధన్యత అనుకున్నాను నేను. ఆయన రోడ్డు మీద వెళుతుంటే పేపర్ దొరికింది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని. యోహాను 3:16 ఉంది, అంతే, ఇంకేం లేదు. అవునా, బాగానే ఉందిగా. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుణ్ణి అప్పగించాడు. తర్వాత ఏంటి, నెక్స్ట్ వాట్ హ్యాపెన్, ఈ స్టోరీ తర్వాత ఏంటని తెలుసుకోవాలని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడిగారు. అది ఎక్కడ దొరికింది నాకు, అది మాలోళ్ళ పుస్తకం, మాదిగోళ్ళ పుస్తకం రా, అవతల వారే తిక్కులోడా, అది పట్టుకొచ్చి మాకు చూపిస్తావేంటి? లేదు లేదు, మాల మాదిగోళ్ళని ఇక్కడ లేదుగా. దేవుడు లోకమును ప్రేమించనన్నాడు. దేవుడు అంటే మాల కాదు, మాదిగ కాదు. లోకము అంటే మాల కాదు, మాదిగ కాదు. దీని తర్వాత స్టోరీ ఏంటో నేను కనుక్కొని తర్వాత వదిలేస్తానులే, చెప్పండి ఎక్కడ అంటే, ఇది చర్చిలో దొరుకుతుంది అని చెప్పాను. వెళ్ళాడు, కొత్త నిబంధన తెచ్చుకున్నాడు, చదివాడు, రక్షణ పొందాడు. ఇంట్లో నుంచి తన్ని తరిమేశారు.
నిర్దయగా దేవుని బిడ్డలారా, చౌదరి పురుషోత్తం గారి సాక్ష్యం చదివితే కన్నీరు ఆగదు. సంపన్న బ్రాహ్మణ కుటుంబమే, అగ్రహారంలో వాళ్ళకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ అన్నగారి కూతురు పెళ్లి జరుగుతుంటే నేను ఎత్తుకున్న అమ్మాయి కదా, కనీసం పెళ్లి చూద్దాం అని చెప్పి వెళితే, ఒరే బాబు, నువ్వు మాదిగోళ్ళలో మాలలో కలిసిపోయావు, నీకు ఇంటికి లోపలికి వెలిసి భోజనం పెట్టే అవకాశం లేదు, నీకు భోజనం పెడితే ఇల్లంతా మైలపడిపోతుంది, పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోతుంది, అలా పెంటకుప్ప వైపు వెనక్కి వైపు రారా అని తల్లి చెప్పింది. ఆ వెనక వైపు వెళ్ళి అయితే ఒక విస్తరాకులో కాస్త అన్నం పెట్టి విస్తరాకు అవతల పెంటకుప్ప మీద పారేసినట్టు పారేస్తే అక్కడ అన్ని కుక్కలు కొట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ కుక్కల మధ్యలో కూర్చొని ఏడ్చుకుంటూ తిన్నాడట పెళ్లి భోజనం. ఎంత అవమానం భరించి, ఇలాంటివి ఇంకెన్నెన్నో అవమానాలు భరించి యేసయ్యను నమ్ముకున్నాడు. ఏం సంపాదించేవయ్యా అంటే, సత్యాన్ని తెలుసుకున్నాను. ఊరికేనే తెలుసుకున్నావా? ఊరికేనే సత్యాన్ని వెంబడించావా? లేదు, బోల్డ్ అంత ఖరీదు చెల్లించాను. సత్యము నీకు ఫ్రీగా దొరకదు. యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద ట్రూత్. అందుకే చాలామంది సత్యాన్ని నమ్మరు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం నీవు సత్యాన్ని తెలుసుకోవాలి. దానికి ఎంత ఖరీదైనా చెల్లించడానికి నీవు సిద్ధంగా ఉండాలి. పరలోకం అంత ఈజీగా దొరకదు.